హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకైతే వాయిస్ బాగానే గట్టిగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సైలెంట్గా ఉంది. బెడ్రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే స్లోగా మాట్లాడుతున్నాను, కాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి దగ్గరగా పెట్టుకొని సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా నేనైతే 8 o'clockకి లేచాను అనమాట. మా అత్తయ్యకి నేను వచ్చానంటే అత్తయ్య అయితే వంటగదిలోకి రారనమాట, చాలా తక్కువ. మధ్యాహ్నం నైట్ టిఫిన్స్ అన్నీ ఇంకా నాకే. అత్తయ్య బయట పనులు ఉంటే బయట చేసుకుంటారు, వాటరు బట్టలు అలాంటివి. ఇంకా కిచెన్లో అన్నీ కూడాను నేనే చేస్తానన్నమాట, వంట అవన్నీ. ఇక్కడేమో చీమలు రాకుండా అది లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా, అది గీశారు. జొన్నలు కొనుక్కొచ్చారు. మామయ్య డైలీ జొన్న జావే తాగుతారు. దానికోసం అనేసి జొన్నలు కొనుక్కొచ్చేసి కడిగి, అంటే నీట్గా చెరిగి కడిగి గాలి చేసి ఎండబెట్టి తర్వాత మిల్లు పట్టిస్తారనమాట రవ్వ. దానికోసం ఇంకా నిన్నైతే అత్తయ్య ఇడ్లీ పిండి రుబ్బారు. దోసపిండి అయిపోయింది 2 daysకి. ఇడ్లీ పిండి అయితే రుబ్బారు. ఇడ్లీ కోసం నేను ఇడ్లీ పాత్ర అవన్నీ తీసేసుకున్నాను. అలాగే చట్నీ కోసం ఇంకా రెగ్యులర్గా పల్లీ చట్నీ అయితేనే బాగుంటుంది కాబట్టి ఇడ్లీలోకి పల్లీలు డబ్బా ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొచ్చాను అనమాట. ఇంకా 4 పచ్చిమిర్చి వేసాను. అత్తయ్య వాళ్ళు కూడా కారం చాలా తక్కువ తింటారు. మా దీవెన్ బాబు కూడా సేమ్ మా అత్తయ్య మా మామయ్యలాగానే, వాడికి అదే సాల్ వచ్చింది. దీవెనకేమో మేము కొంచెం ఎక్కువ తింటాం, దీవెన ఎక్కువ తింటారు స్పైసీ. అందుకోసం అనేసి 4 పచ్చిమిర్చి వేసాను, అవి కూడా చిన్న చిన్నవి. కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ముందు ఫ్రై చేశాను, తర్వాత మిక్సీ జార్లో వేసేసాను. అలాగే ఈ డబ్బాలో ఉన్న పల్లీలు కూడా సపరేట్గా ఫ్రై చేశాను అనమాట. పల్లీలు బాగా ఫ్రై చేస్తేనే చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు వేగడంతోనే మనకి పల్లీ చట్నీ టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేనైతే పసుపు వేయను పల్లీ చట్నీలో. ఆల్రెడీ మన బ్లాగ్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. అత్తయ్య ఏమో తాలింపు వేసేటప్పుడు పసుపు వేస్తారనమాట, కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం పసుపు వేస్తాను తాలింపులో. చూడండి చట్నీ అయితే ఇలా ఉంటుంది. చాలామంది వేస్తారు, అంటే ఒక 50% వేయరు, 50% అయితే వేస్తారనమాట. చెరొక పని అయితే చేస్తాము. అత్తయ్య బయట చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. అదే మా దీవెన్ బాబు బ్రష్ చేసుకుని నీళ్ళని బారబోస్తున్నాడు, నీళ్ళు ఇవ్వని అంటున్నారు. ఇంకా వంట పని మాత్రం నాకు, బయట పని మాత్రం అత్తయ్యకి అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఎప్పటి నుంచో మా మామయ్య పూరి చేయమని చెప్తుంటే మా అత్తయ్య గోధుమ పిండి తీసుకొచ్చింది, కానీ ప్యాకెట్ అది చెయ్యట్లేదంట పూరి. ఈరోజు కూడా ఇడ్లీకి నానబోసిన మామయ్య ఎప్పటి నుంచో పూరి చేయమని అడుగుతున్నాను. మరి ఎందుకు చేయలేదు ఇడ్లీ నానబోస్తారంటే, అనుకోకుండా సడన్గా మళ్ళీ టిఫిన్కి కావాలి కదా అని అంత ఐడియా రాలేదని అంట. ఇద్దరు కాసేపు అయితే గొడవ పెట్టుకున్నారంట, నువ్వు పూరి చెయ్యవు ఏం చెయ్యవు ఎన్ని రోజులైంది అడిగి అని. ఇంకా ఇడ్లీ చేసినాక రేపు చేస్తుందిలే, ఎట్లాగో నానబోసినావు ఏం చేస్తాం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టేస్ట్ ఉండదు, పుల్లగా అయిపోతాయి అనేసి ఇంకా చేసేసాం. ఈ రోజుకైతే ఇడ్లీతో అడ్జస్ట్ చేయారనమాట. ఇంకా రేపైతే పూరి చేయమన్నారు. ఇడ్లీ పిండి ఉన్న నెక్స్ట్ డేకి మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక రోజు వేసినప్పుడు చాలా బాగుంటాయి ఇడ్లీలు. నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టినాక దోసపిండి అని ఏదైనా కొంచెం కలర్ అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం. అవి అంటే నెక్స్ట్ డేకి ఉన్నంత మంచిగా అయితే ఉండవు నాకైతే అనిపిస్తుంది అదనమాట. రేపైతే పూరి చేయమన్నారు. నేను చేస్తాలేను రేపు చేస్తాలేను అన్నాను వాళ్ళిద్దరు అనుకుంటుంటే. మొత్తానికైతే మన పల్లీలు కూడా వేగిపోయాయి, ఇడ్లీ కూడా అయిపోయింది. ఇడ్లీ అయితే పెట్టానా లేదో ఇంకా పెట్టలేదు అనుకుంటా. చట్నీ మొత్తం ఇదైన తర్వాత పల్లీలు బాగా వేయించేసేసి కొంచెం ఆయిల్ వేసాను దీంట్లో కూడా, ఇంకేం చెరగలేదనమాట. కొంచెం ఇవి పల్లీలు మనకి కొత్తవే, కాకపోతే కలర్ బాగా చేంజ్ అయిపోయాయి. పాతవైతే రెడ్గా ఉండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం వగరు కూడా ఉంటుంది, అంతే పొట్టు పైన ఉంటుంది కదా ఎక్కువ. పాత వాటికి వగరుగా అనిపిస్తుంది. పల్లీలు కాబట్టి అవే మంచిది, అవే టేస్ట్ బాగుంటాయంట. ఇంతకుముందు అయితే మా చేనులో వచ్చాయి కానీ పల్లీలు ఇప్పుడైతే రావట్లేదు. చూడండి ఇడ్లీ పిండి చాలా బాగా వచ్చింది. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి 2 glasses ఇడ్లీ రవ్వ, 1 glass ఏమో మినప్పప్పు వేసేసి మార్నింగే నానబెట్టి పెట్టారనమాట. ఇంకా ఈవినింగ్ కరెంటు పోయింది రుబ్బుదాం అనుకునేసరికి, మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత రుబ్బారు. 5:30, 6 అయిందనమాట దానికి. అయినా సరే కొంచెం చల్లగా ఉన్న వాతావరణం బాగానే వచ్చింది. పిండి మాత్రం చూస్తుంటేనే మనకి అర్థమైపోయింది కదా, అలా ఉంటుంది. దోశ కొంచెం మినపప్పు తక్కువగా వేసినా ఇడ్లీకి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి ఇడ్లీలు. రవ్వగా లేకుండా గట్టిగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయి. అంటే తినడానికి కూడా ఇష్టంగా తింటారనమాట.
కొంచెం వాటర్ పట్టేసి గిన్నెలో ప్లేట్లు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసేసి ఇడ్లీ అయితే పెట్టాము. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే 15 మినిట్స్లో ఇడ్లీ అయితే రెడీ అవుతుంది. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టినా సరే అవి కొంచెం చమ్మగానే ఉంటాయి. పేస్ట్ పడేసారా? కావాలని పడేయలేదు. మా దీవెని బ్రష్ చేయమంటే మొత్తం పేస్ట్ అంతా పడేసాడు. ఒకసారి వేస్ట్ చేశాడు. రేపు నీకు పేస్ట్ లేదు, నువ్వు ఉట్టినే రుద్దుకోవాలి బ్రష్తో. ఏంటబ్బా? ఓకే, పల్లీలు అయితే టిఫిన్ పెట్టినా. 11కి లేచారు, ఇప్పుడు లేచి బ్రష్ చేసి టిఫిన్ అంటున్నారు. ఇడ్లీలే కదా, కొంచెం ఇడ్లీలోకి అయితే నేను చట్నీ పల్చగా చేశాను అనమాట. ఫైనల్గా అయితే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా ఉడుకుతుంది. పక్కనేమో టీ పెట్టేశాను. పిల్లలు లెగలేదు. మామయ్యకి, నాకు, అత్తయ్యకి, మా వారికేనమాట 4 ప్లేట్స్ అయితే సరిపోతాయి. పిల్లలు మేమంతా తిన్న తర్వాత వాళ్ళు లేచే ముందు పెడదాంలే అని ఒక 2 ప్లేట్స్ పెడితే సరిపోతుంది వాళ్ళకి. మొత్తానికైతే టిఫిన్ చేయడంతో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది. మధ్య మధ్యలో వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. సారీ అండి. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి కంపల్సరీ వాయిస్ ఇచ్చేటప్పుడే పని కట్టుకొని వస్తారు. ఏదన్నా ఒకటి అడగడం, పని చేయడం, ఏదో ఒక పని చేయడం, పడేయడం చేస్తూ ఉంటారనమాట మా వాళ్ళు. మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటుంది. నాకు చూడ వాళ్ళ నాయనమ్మతో గొడవ పెట్టుకుంటున్నాడు మా దీవెను. అన్నీ తీసి ఫోన్ ఎక్కువ తీసుకుంటాడు మా దీవెను. ఫోన్ ఎక్కువ చూస్తాడు అనమాట. ఈ హాలిడేస్లో అయితే ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు. లేదంటే నువ్వు కొట్టుకుంటారు, ఆడుకునేటప్పుడు కొట్టుకోవడం, లేదంటే ఫోన్ చూడడం. అందుకే నేను చెరొకటి నోట్బుక్ తీసుకొచ్చేసి పెన్సిల్, పెన్ను తీసుకొస్తే టేబుల్స్ నేర్పిద్దామనేసి తీసుకురమ్మన్నాను మా వారిని. తీసుకొస్తున్నారు. చూడాలి, టేబుల్స్ అయినా నేర్పించాలి. ఓకేనా దీవెన్? అక్కడ ఉంటే ట్యూషన్కి పంపించే వాళ్ళం, కానీ ఇంకా ఇటు కొంచెం పని మీద రావాల్సి వచ్చింది కదా. ఇక్కడైతే ఏం లేదు. ఇంకా బాగా అల్లరి చేస్తుండే దీవెన. మా దీవెన ఓకే, కానీ దీవెన్ బాబు ఎక్కువ అల్లరి చేస్తాడు అనమాట. మళ్ళీ ట్యూషన్కి వెళ్తామంటే నేను ఇప్పుడు ఎందుకు వెళ్తా, స్కూల్ ఇది నాకు హాలిడేస్, ఆయనకి హక్కు అంట. హాలిడేస్ అంటే వాళ్ళ హక్కు అంట పిల్లలకి. నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలని గొడవ చేస్తున్నాడు. నేను అత్తయ్య తినేసాము. మామయ్య, మా వారు ఇంకా బ్రష్ చేసుకుంటూనే ఉన్నారనమాట. మేము ఇద్దరం ముందు బ్రష్ చేసేసుకున్నాము. టేస్ట్ కూడా చేశారు. చట్నీ నేను చేశాను. మా వారికి నచ్చిందో లేదో.